భారత్ చైనా బ్రెజిల్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు నాటో చీఫ్ మార్క్ రూటే. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ అక్కడి చమురు గ్యాస్ కొనుగోలు చేస్తే తాము 100% ద్వితీయ ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక జారీ చేశారు. దీనికి తోడు శాంతి చర్చల్లో పాల్గొనేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలనే అమెరికా ఒత్తిడి మేరకు నేటో చీఫ్ ఈ ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి శాంతి చర్చలకు రావాలని కోరారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దీంతో ఆంక్షలు విధిస్తే భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పరిణామం. పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహం ఖాన్ కొత్త పార్టీని ప్రకటించారు. పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ పేరిట రాజకీయ పార్టీని స్థాపించినట్లు రెహం ఖాన్ అధికారికంగా వెల్లడించారు. ఇది కేవలం పార్టీ మాత్రమే కాదు, రాజకీయాలను సేవగా మార్చే ఉద్యమం అని అన్నారు రెహం ఖాన్. ప్రజా సమస్యలను లేవనెత్తడంలో సామాన్యుడి గొంతుకగా నిలబడతానన్నారు రెహం.